హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ ఆఫ్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అంటే హైడ్రాలిక్ జంప్ అక్కరైనప్పుడు అక్కడ కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది కదా. సో దాని మీద డెరివేషన్ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కాబట్టి ఈ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఓకే, so coming to the problem, first problem is the depth of flow of water at a certain section of a rectangular channel of 2 meter wide is 0.3 meters. The discharge through the channel is 1.5 meter cube per second. Determine whether a hydraulic jump will occur, and if so, find its height and loss of energy per kg of water. సో ఏ ప్రాబ్లం అయినా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఫ్యూ స్టెప్స్. వై వీ హ్యావ్ టు ఫాలో అంటే ఇట్ మేక్స్ టు డూ ద ప్రాబ్లమ్ సో ఈజీలీ అనమాట. సో ఫస్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్, రైట్? సో వాట్ ఈస్ ద ఛానల్ హియర్ గివెన్? rectangular channel. So I draw the rectangular channel diagram. Okay, so next what we have to do means given data అనేది రాసుకోవాలి. So what is the given data? The depth of flow of water at a certain section of rectangular channel of 2 meter wide. Rectangular channel of 2 meter wide అన్నాడంటే ఈ 2 meters ఏంటిది? ఆ ఛానల్ యొక్క వైడ్ మీన్స్ విడ్త్. సో విడ్త్ ఆఫ్ ద ఛానల్ B ఈజ్ ఈక్వల్ టు 2 meters. 2 meter wide ఈజ్ 0.3 meters అన్నాడు. డెప్తే కదా ఇక్కడ ఇచ్చింది. సో D ఈజ్ ఈక్వల్ టు 0.3 meters. నెక్స్ట్ ద డిశ్చార్జ్ త్రూ ద ఛానల్ ఈజ్ 1.5 meter cube per second. అంటే డిశ్చార్జ్ ఎంత ఇచ్చాడు? Q ఈజ్ ఈక్వల్ టు 1.5 meter cube per second. సో డిటర్మైన్ అన్నాడు అంటే ఇంకా గివెన్ డేటా ఇక్కడతో ఓవర్ అని. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడాలి. డిటర్మైన్ వెదర్ ఏ హైడ్రాలిక్ జంప్ విల్ అక్కర్. అంటే హైడ్రాలిక్ జంప్ అనేది అక్కర్ అవుతుందా లేదా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ హైట్ అండ్ లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజ్ ఆఫ్ వాటర్. అంటే హైడ్రాలిక్ జంప్ అనేది ఒకవేళ అక్కర్ అయితే, ఇఫ్ సో అంటే అక్కర్ అయితే ఎంత అనేది హైడ్రాలిక్ జంప్ D వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అక్కడ ఎంత ఎనర్జీ లాస్ అయిందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి? ఈ మూడిట్లో హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుందా లేదా. సో నేను ప్రీవియస్ వీడియోలో కానీ మీకు చెప్పాను హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుందా లేదా అని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి 2 ways ఉన్నాయి. ఒకటి ఫ్రాడ్ నెంబర్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకోటి క్రిటికల్ డెప్త్ని యూజ్ చేసి మనం ఒకటిగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫర్ గోయింగ్ టు దట్ వీ హ్యావ్ టు నో ద స్మాల్ q వాల్యూ, రైట్? సో స్మాల్ q వాల్యూ మీన్స్ హియర్ ద ఫార్ములా ఫర్ స్మాల్ q ఈస్ డిశ్చార్జ్ పర్ యూనిట్ బ్రెడ్త్. So Q by V which is equal to 1.5 by 2.0 which is equal to 0.75 meter cube per second. So now we have to find the critical depth. So what is the formula for critical depth? H is equal to Q square by G whole power 1 by 3. We find the Q value, we know the G value. So substituting and solving we get Hc is equal to 3859. సో క్రిటికల్ డెప్త్ వాల్యూ అనేది మనకి 0.3859 వచ్చింది. అండ్ D1 వాల్యూ ఎంత? 0.3. సో Hc ఈజ్ గ్రేటర్ దెన్ D1, రైట్? సో హైడ్రాలిక్ జంప్ విల్ అక్కర్. అంటే క్రిటికల్ డెప్త్ అనేది D1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే హైడ్రాలిక్ జంప్ అనేది అక్కర్ అవుతుంది. ఓకే, సో డిటర్మైన్ అన్నాడు కాబట్టి హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుంది అని ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ హైడ్రాలిక్ జంప్ అక్కర్ అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? D వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హైట్ మీన్స్ డెప్త్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాట్ ఈస్ ద D? D ఈజ్ ఈక్వల్ టు D2 మైనస్ D1, రైట్? సో D1 వాల్యూ అనేది ఇచ్చేసాడు, D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో D2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ D1 బై 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ D1 స్క్వేర్ బై 4 ప్లస్ 2Q స్క్వేర్ బై GD1. సో D1 వాల్యూ తెలుసు, Q వాల్యూ తెలుసు, G వాల్యూ తెలుసు కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి D2 వాల్యూ ఎంత వచ్చింది? 0.4862 వచ్చింది. సో హైడ్రాలిక్ జంప్ ఫార్ములా ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు D2 minus D1. So 0.4862 minus 0.30. D is equal to 0.1862 meters. సో D వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. అండ్ లాస్ట్ వన్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? లాస్ ఆఫ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో లాస్ ఆఫ్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజ్ ఆఫ్ వాటర్ డ్యూ టు హైడ్రాలిక్ జంప్ ఈస్ గివెన్ బై ద ఈక్వేషన్ HL ఈక్వల్ టు D2 minus D1 whole cube by 4 D1 D2. This is the formula we get from the derivation of loss of energy డ్యూ టు హైడ్రాలిక్ జంప్ అనమాట. సో D2 వాల్యూ తెలుసు ఎంత? 0.4862. D1 వాల్యూ 0.3. సో మనం ఈ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజ్ ఆఫ్ వాటర్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0.01106 మీటర్ కేజ్ పర్ కేజ్ ఆఫ్ వాటర్. ఓకే,
దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఫర్ మోర్ అండర్స్టాండింగ్ ఇంకో ప్రాబ్లం అనేది చూద్దాం. అంటే ఒకవేళ ఇండైరెక్ట్గా ఇచ్చినట్లయితే మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాల్యూస్ డైరెక్ట్గా ఇస్తే ఈజీగా ఇలా చేస్తాం. ఒకవేళ వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వకపోతే ఎలా అనేది చూద్దాం. A sluice gate discharges water into a horizontal rectangular channel of a velocity of 6 meter per second and depth of flow is 0.4 meter. The width of the channel is 8 meter. Determine whether a hydraulic jump will occur and if so, find its height and loss of energy per kg of water. Also determine the power lost in the హైడ్రోలిక్ జంప్ అన్నాడు. చాలా చాలా పెద్ద ప్రాబ్లం ఇచ్చేసాడు కదా, ఏంటంటో ఇచ్చాడు. సో ప్రాబ్లం చూసే ముందు మనం ప్రతి ప్రాబ్లంలో ఫాలో అయ్యే స్టెప్సే ఫాలో అవుదాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్ డ్రా చేయాలి. సో వాట్ ఈస్ ద ఛానల్? ఇట్ ఈస్ రెక్టాంగులర్ ఛానల్. సో ఐ డ్రా ది రెక్టాంగులర్ డయాగ్రామ్ అండ్ దిస్ ఈస్ ద ఫ్రీ సర్ఫేస్ ఐ ఇండికేట్. సెకండ్ వన్ వచ్చేసి గివెన్ డేటా వీ హ్యావ్ టు రైట్. సో a fluid gauge discharges water into a horizontal rectangular channel of a velocity of 6 meter per second. అంటే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 6 meter per second. అండ్ డెప్త్ ఆఫ్ ఫ్లో ఈజ్ 0.4 meters. అంటే d1 వచ్చేసి 0.4 meters. ద విడ్త్ ఆఫ్ ద ఛానల్ ఈజ్ 8 meters. సో b అనేది 8 meters ఇచ్చాడు. సారీ. సో అంతే కదా మనకి ఇచ్చింది. సో గివెన్ డేటా ఈజ్ ఓవర్. నెక్స్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో రాసుకోవాలి. డిటర్మైన్ వెదర్ ఏ హైడ్రాలిక్ జంప్ విల్ అక్కర్. మళ్ళీ అగైన్ హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుందా లేదా అని చెప్పి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఇఫ్ సో ఫైండ్ ఇట్స్ హైట్. అంటే హైడ్రాలిక్ జంప్ అక్కర్ అయితే ఎంత హైట్ అనేది హైడ్రాలిక్ జంప్ అనేది అక్కర్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ లాస్ ఆఫ్ ఎనర్జీ పర్ కేజీ ఆఫ్ వాటర్. లాస్ ఆఫ్ ఎనర్జీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్సో డిటర్మైన్ ద పవర్ లాస్ట్. మొత్తం ఇక్కడ మనం 4 ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. విల్ అక్కర్, డి విల్ అక్కర్ ఆర్ నాట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఒకవేళ అక్కర్ అయితే. థర్డ్ వన్ వచ్చేసి లాస్ ఆఫ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి పవర్. సో వీ హ్యావ్ టు ఫైండ్ దీస్ 4 అనమాట. సో మనకి D2 వాల్యూ కనుక్కోవాలంటే Q వాల్యూ తెలియాలి కాబట్టి నేను ఫస్ట్ Q వాల్యూ కనుక్కుంటున్నాను. స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Q బై B, డిశ్చార్జ్ పర్ యూనిట్ విత్. దిస్ ఇస్ ది ఫార్ములా. బట్ మనకి డిశ్చార్జ్ వాల్యూ అనేది ఇవ్వలేదు ప్రాబ్లంలో. ఏమి ఇచ్చాడు? వెలాసిటీ ఇచ్చాడు, D ఇచ్చాడు, B ఇచ్చాడు. సో మనకి డిశ్చార్జ్ ఫార్ములా తెలుసు, ఏరియా ఇంటూ వెలాసిటీ అని. సో అదే రాసుకున్నాను. ఏరియా మీన్స్ నథింగ్ బట్ బ్రెడ్త్ ఇంటూ హైట్ కదా. సో D1 ఇంటూ B బై per unit width కాబట్టి by B. BB will cancel, we get V1 into D1. So V1 తెలుసు 6 అని, D1 తెలుసు 0.4 అని. సో small q is equal to 2.4 meter square per second. Next coming to the problem. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? D will occur or not. సో హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుందా లేదా మనం తెలుసుకోవాలంటే మనకి 2 ways ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ఫ్రాడ్ నెంబర్ని యూజ్ చేసి, ఇంకోటి క్రిటికల్ డెప్త్ని యూజ్ చేసి. సో క్రిటికల్ డెప్త్ ప్రీవియస్ ప్రాబ్లంలో మనం క్రిటికల్ డెప్త్ని యూజ్ చేసి ఎలాగా చూడాలో చూసాం. ఈ ప్రాబ్లంలో ఫ్రాడ్ నెంబర్ని యూజ్ చేసుకొని మనం హైడ్రాలిక్ జంప్ అక్కర్ అవుతుందా లేదా అనేది ఎలాగో చూద్దాం. సో ఫ్రాడ్ నెంబర్కి మనకి ఫార్ములా ఏంటి? ఫ్రాడ్ నెంబర్ FR ఈజ్ ఈక్వల్ టు FR ఆర్ FE ఈజ్ ఈక్వల్ టు V1 బై √GD1 రైట్. V1 తెలుసు, G తెలుసు, D1 తెలుసు. సో వాల్యూస్ అనేవి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి FE ఎంత వచ్చింది? 3.029. సో ఈ ఫ్రాడ్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక హైడ్రాలిక్ జంప్ అనేది అక్కర్ అవుతుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 1 కదా 3.029 అంటే. సో ది హైడ్రాలిక్ జంప్ విల్ అక్కర్ అనమాట. సో యాజ్ ఫ్రాడ్ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 1, the flow is shooting on the upstream side. Shooting flow is unstable flow and it will convert itself into streaming flow by rising its height and hence hydraulic jump will takes place. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫ్రాడ్ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంది. సో ఈ ఫ్రాడ్ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంది కాబట్టి సో ఈ అన్స్టేబుల్ షూటింగ్ ఫ్లో అనేది స్ట్రీమింగ్ ఫ్లోగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ అన్స్టేబుల్ షూటింగ్ ఫ్లో అనేది స్ట్రీమింగ్ ఫ్లోగా కన్వర్ట్ అయినప్పుడు హైట్ అనేది మనకి అక్కడ రైజ్ అవుతుంది. సో హైట్ రైజ్ అవుతుంది అంటే హైడ్రాలిక్ జంప్ అనేది అక్కర్ అవుతుంది అని మీనింగ్. సో ఫ్రాడ్ గ్రేటర్ దెన్ 1 అయితే హైడ్రాలిక్ జంప్ ఎందుకు అక్కర్ అవుతుంది అని రీజన్ తెలుసుకోవాలంటే ఇది. బట్
సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఫ్రాడ్ నెంబర్ గ్రేటర్ దాన్ 1 అంటే హైడ్రాలిక్ జంప్ విల్ టేక్స్ ప్లేస్. సో హైడ్రాలిక్ జంప్ టేక్స్ ప్లేస్ అయిందని ఫైండ్ అవుట్ చేసేసి ఫస్ట్ స్టెప్ ఈజ్ ఓవర్. సెకండ్ స్టెప్ ఏంటి, మనకి ఎంత హైడ్రాలిక్ జంప్ అక్కరైంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు నో D2 వాల్యూ. సో D2కి ఫార్ములా తెలుసు, D1/2 into square root of 1 plus 8 FE square by minus 1. ఈ ఫార్ములా ఏంటంటే D2కి ఫార్ములా in terms of raw number D2కి ఫార్ములా ఇది. So we know all these values, right? So by substituting and solving we get the value of D. So next, height of hydraulic jump is equal to D2 minus D1, 1.55 minus 0.4 which is equal to 1.125. So hydraulic jump find out చేస్తాం. So second step also over. And next come to the third step ఏంటి, loss of energy per kg of water, right? So లాస్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు హైడ్రాలిక్ జంప్ డెరివేషన్ నుంచి మనకి ఫార్ములా హెచ్ఎల్కి ఫార్ములా D2 minus D1 whole cube by 4 D1 D2. సో D2 తెలుసు, D1 తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి హెచ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.5835 మీటర్ కేస్ పర్ కేజ్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, పవర్ లాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్లూయిడ్ మెకానిక్స్లో మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం పవర్ లాస్ట్కి. సో ఫార్ములా ఏంటి అంటే ρg QH1/1000. సో రో మీన్స్ డెన్సిటీ, రైట్? So what is the formula, water density? 1000. So density ante 1000 into G ante 9.81, Q ante discharge, right? 19.2. Here see, V value, D value, B value, right? Q ante discharge, area into velocity. So area means B into D. So B into D is equal to 9.2. So I wrote 9.2. And H value, so I wrote H1 value. So by substituting all these values, we get P value as 109.9 kilowatts. ఓకే, మనం హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేసాము, పీ ఫైండ్ అవుట్ చేసాం, డి ఫైండ్ అవుట్ చేసాం. సో వాడు అడిగిన అన్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇంకా ఎన్ని అడిగినా కానీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫాలో దో స్టెప్స్. ఏంటి, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేయాలి, గివెన్ డెప్త్ రాసుకోవాలి, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడో రాసుకోవాలి. దాని నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినట్లయితే ఈజీగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.